నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వచ్చరికి పొలిటికల్ అనలిస్ట్ మంది రామారావు గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే బాబు. సార్, అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి, అదేవిధంగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి, టీడీపీ కార్యకర్తలకు అయితే బాగా గొడవలు జరుగుతున్నాయి. మొన్న అల్లు అర్జున్ ఆర్మీ కూడా కిర్రా కార్పి షాప్ ఏదో ఉందంటే దాన్ని బాగా పగలగొట్టారు, ధ్వంసం చేశారంట. మరి ఇంత నీచానికి పాల్పడుతున్నారు ఏందని బయట వార్తలు వస్తున్నాయి. సో దీని గురించి మీరేం చెప్తారు? అంటే ఇక్కడ విమర్శకి ప్రతి విమర్శ సమాధానం అండి. విమర్శకి దాడి, ఆస్తులు కొలగొట్టడం, ఆస్తులు నష్టం కలగడం. ఇప్పుడు కిరా కార్పి అంటుంది ఏమిటి? యథార్థం అంటున్నాడు కదా. యథార్థంగా మీకు అనిపించినట్టయితే ఊరుకోండి, మీకు ఏదైనా బాధ కలిగినట్టయితే దానికి రిటర్న్ ఇవ్వండి. ఇళ్ల మీద, ఆస్తుల మీద ఏముంది? ఆయన మామూలుగా మనసులో మాటలు చెప్పారు. అసలు చాలా మంది ఏంటంటే మనసులో మాటలు దాచుకుంటారు, బయటకు ఓపెన్ అప్ పవరు. ఆయన ధైర్యంగా చెప్పాడు, తప్పే ఉంది ఇందులో. ఆర్మీ అన్నారు. ఆర్మీ అని పేరు పెట్టకూడదండి. తెలిసిన వాడు ఎవడు ఆర్మీ అని పేరు పెట్టరు. ఆర్మీ ఏంటంటే ప్రతి పనికి మన దానికి ఆర్మీ అని పేరు పెట్టడం. ఆర్మీ అన్నది పవిత్రమైనటువంటి పదం. వాళ్ళు చస్తారో బతుకుతారో తెలీదు. ఆ బోర్డర్స్లో, ఆ చలికి, ఆ ఎండకి, ఎండకి ఎండి, చలికి వనికి, వర్షాన్ని తెరిచి తాను అంటే తను చచ్చిపోతే ఇంకోళ్ళు బతుకులిస్తారు వాళ్ళు. అలాంటి వాళ్ళు లారీ పైనండి. అంతేగాని పోస్టర్లు అంటించేవాళ్ళని, జెండాలు కట్టేవాళ్ళని వీళ్ళు ఆర్మీ అనకూడదు. అంటే మనం ఏదో అశక్తిగా ఎగ్జాజరేషన్ కోసం వన్ మ్యాన్ ఆర్మీ అంటామాట. అంతేగాని అంటే ఒక ఆర్మీ ఎంత ఉన్నాడురా ఈ వన్ మ్యాన్ అని చెప్పడం కోసం వన్ మ్యాన్ ఆర్మీ అంటాం. కానీ వీళ్ళు ఫ్యాన్స్. అదొకటి ఆర్మీ అనే పేరు తగిలించుకోవడం. అంతకుముందు ఎవరో కౌశిక్ ఎవరో తగిలించుకున్నాడు. ఇలాంటి పేర్లు తగిలించుకోకూడదు. పవిత్రమైన పేర్లు ఇవి ఒకటి. రెండోది ఏంటంటే వీళ్ళు ఎవరి మీద దండయాత్రకు వస్తారు? ఇప్పుడు కిరా కార్పి ఉన్నాడండి, రేపు ఇంకొంచెం పెద్ద ఆస్తి నష్టపోయినట్టు వదిలేశాడు రాజకీయాలు అనుకుందాం. మిగతా వాళ్ళు ఎంతమంది ఉన్నారు? తెలుగుదేశం వాళ్ళు, మిగతా జనసేన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? జనసేన, తెలుగుదేశం పార్టీలో ఉన్న కార్యకర్తలను మించి మీ ఆర్మీ ఉందా? ఆలోచించుకోవాలి కదా. మా ఆర్మీ ఉంది, మా పర్వాలేదు అంటున్నారు కదా. ఏం పర్వాలేదు? పర్వా ఉంది. ఎందుకంటే వాళ్ళు సామాన్యులు కాదు. అంటే వీరు జనసేన తాలూకు సభ్యులు కానీ, అంటే కార్యకర్తలు కానీ, వీర మహిళలు కానీ, జనసేన సైనికులు కానీ, లేకపోతే జన సైనికులు, వీర మహిళలు, తెలుగుదేశం కార్యకర్తలు, వీళ్ళు ముగ్గురు ఊరుకోరు కదండి. వాళ్ళు ఏ శక్తి ఆపగలదు? గవర్నమెంట్ ఆపిందంటే మీకు సిగ్గు లేదా? ఆ రోజు మిమ్మల్ని ఇంత నీచంగా చూశారు, మీకు అసలు సపోర్ట్ లేకుండా చేశారని వాళ్ళు నాయకుల్ని అడుగుతారు. నాయకుల్ని గల్లాపుచ్చుకొని అడిగే ధైర్యం ఒక కార్యకర్తకే ఉంటుంది, ఒక జన సైనికుడికే ఉంటుంది, ఒక వీర మహిళకే ఉంటుంది. వాళ్ళ అంతటి తెలివితేటలు ఉన్నాయి. మిగతా గత రోజులకి ఇప్పటికి ఉన్నటువంటి తేడా ఏంటంటే, మీరు జన సైనికుల్లో కానీ, వీర మహిళల్లో కానీ ఎవరిని కదిలించినా సరే అద్భుతంగా మాట్లాడతారు. రాజ్యాంగాన్ని తెలుసుకున్నారు, రాజకీయాలు తెలుసుకున్నారు, వివరాలు లోతులకు వెళ్తున్నారు. దే హ్యావ్ గాన్ డీప్ ఇన్ టు ది స్కిన్ అన్నమాట. దట్ ఈస్ ది మెయిన్ రీజన్. అది జర్నలిస్టిక్ అప్రోచ్ అన్నమాట. వీ షుడ్ గో డీప్ ఇన్ టు ది స్కిన్. అంటే గుండె లోతులకి వెళ్ళి పరిశీలనాత్మకంగా చూసే అవకాశం అక్కడ ఆ రాయపాటి అన్న కానీ, ఆ రజని కానీ, శివపార్వతి కానీ ఎవరెవరు ఉన్నారన్నమాట. ఎంత బాగా మాట్లాడుతున్నారు. అంటే నిలదీసి అడిగే ధైర్యం వాళ్ళకు ఉందంటే, ఆ నిలదీసి అడిగే ధైర్యమే కాదు, ఆ వాక్కు ఉంది, ఆ వాచకం కూడా ఉంది మాట. వీళ్ళేముంది, 4 గుడ్లు వేసేసి కొట్టేస్తామంటే కొట్టేస్తాం, తిట్టేస్తామంటే తిట్టేస్తాం. ఆ సినిమాలు చేసుకోవడం మానేసి ఇదేంటి? రేపు రాజకీయాల్లో రాబోతున్నావా? పవన్ కళ్యాణ్కేమో ఆపోజిట్ గా నిలబడబోతున్నావా? దేనికోసం? ఈ సినిమాలు నువ్వు చేసుకో. అంటే ఇదిగో వార్తలు వస్తున్నాయి, ఈసారి ఎలక్షన్ లో పవన్ కళ్యాణ్ కి ఆపోజిట్ గా అల్లు అర్జున్ అయితే నిలబడుతున్నాను కొన్ని వార్తలు వస్తున్నాయి. పవన్ కళ్యాణ్ కి ఆపోజిట్ గా అల్లు అర్జున్ నిలబడితే మళ్ళీ పాలకొల్లో వెళ్ళిపోతాడు. అంత మాట అనకూడదు. కానీ ఒకవేళ పవన్ కళ్యాణ్కి, ఇదే నోట్ చేసుకో, పవన్ కళ్యాణ్కి అంటే ఒక ప్రత్యర్థిగా అల్లు అర్జున్ నిలబడితే తిరిగి పాలకొల్లు వెళ్ళిపోతాడేమో అనుమానం ఒకటి. మీ నాన్న నిలబెట్టాడు వెనకపల్లిలో, ఏం చేశాడు?
మీ నాన్నకి ఏ గతి పట్టిందో నీకు అంతకంటే మీ నాన్న కొంచెం గౌరవం ఉంది, ఆయనకు ఒక మంచి చక్కగా మాట్లాడగలడు, ఆయనకి జీవితం అనుభవం చూశాడు, నువ్వు చూడలేదు కదా. నువ్వు జీవితం ఏం చూసావు నువ్వు? 2వ సినిమా 3వ సినిమా బాగా హిట్ అయింది, ఇప్పుడేమో దాదాపు 100 కోట్లు అంటున్నావు. ఈ 100 కోట్ల జీవితం కాదు. నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడిని మించిన నాయకుడు అయిపోయేప్పుడే, ఒంటరిగా ఉన్నప్పుడు నిన్ను ప్రేమగా పలకరించే ఒక పిలుపు కావాలి, అది నీ సంపద. చంద్రబాబు నాయుడికి ఎవరు రాలేదు. మనసు పెద్ద మనసు చేసుకొని, అంటే ఎంత ప్రమాదం జరుగుతుందని తెలిసినా వెళ్ళాడే పవన్ కళ్యాణ్, అది సంపద. ఆ పవన్ కళ్యాణ్ వెళ్ళగానే ఆయన వెనక 1,00,000 మంది తయారయ్యారు. ఆ 1,00,000 మంది సంపదే కదా. అలాంటి మంచి పనులు చేస్తూ వస్తుంది, కానీ అహంకారంతో ఏ పని చేసినప్పుడు కూడా వాళ్ళ అహంకారం వాళ్ళనే తినేస్తుంది. సో ఇప్పుడు ఇంకటైతే వాళ్ళిద్దరి మధ్య వారు జరగదు, ఆగిపోద్ది అంటారా మీ ఉద్దేశం? అరవింద్ అనుభవస్తుడు. ఆర్మీ లేదు, వారు లేదు, ఏమి లేదండి. ఎందుకు? పుష్ప 2 ఉందండి, దాని రిజల్ట్ చూద్దాం. ఇవన్నీ పనిచేస్తాయండి. పవన్ కళ్యాణ్కి యాంటీగా ప్రచారం చేయడం అంటే యాంటీ రిలీజ్ చేయరా? లేదు, రిలీజ్ చేసినా సరే కొన్ని ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళ నాన్నగారు కొంతమంది ఉన్నారు, వాళ్ళు ఎంతంత పెద్ద సినిమాల్ని వాళ్ళు చూశారండి. అంటే వాళ్ళ చేతుల్లో పెద్ద సినిమా చిన్న సినిమా అయిపోతుంది, చిన్న సినిమాని హైప్ ఇచ్చి పెద్ద సినిమాని చేయగలరు. ఆ సినిమా పాండిత్యం వాళ్ళ దగ్గర ఉంది, అర్థమైందా? చిన్న సినిమా దిల్రాజు ఒకడు, వీళ్ళందరూ ఏంటంటే బలగం సినిమా ఎంత సినిమా అండి, ఆకాశానికి ఎక్కిస్తారు బికాజ్ ఆఫ్ దిల్రాజు, అర్థమైందా? అలాగే అల్లు అరవింద్ బాగున్నా సరే అక్కడ ఉన్న వాళ్ళే మిమ్మల్ని అసలు ఆ వేదిక మీద కూర్చోబెట్టేవాడు ఎవడండి? మీరు అద్భుతమైన సింగర్ అండి. అద్భుతమైన సింగర్ ఏంటంటే ఎక్కడి నుంచో ఎవరెవరో అంతర్రాష్ట్ర వాళ్ళందరూ వచ్చి ఇక్కడ పోటీ జరుగుతుందండి. ఆ అద్భుతమైన సింగర్ని ఆ పోటీలో వేదికలో నిలబెట్టేవాడు కావాలి కదా, అర్థమైందా? అందువల్ల మీకు ఇప్పుడు బలము సినిమా బాగుంది, ముఖ్యంగా తెలంగాణకి బాగా నచ్చింది. నచ్చిన దాన్ని ఫోకస్ చేయడం, నచ్చిన దాన్ని అవార్డు కమిటీకి పంపించడం, నచ్చిన దాన్ని అన్ని అవార్డులు వచ్చేలా చేయడం. మళ్ళీ 2వ సినిమా ఎందుకు ఇవ్వలేదు వేణుకి కదండి? అంత హిట్ అయిన సినిమా కొంచెం వేణు ఏదో కొంచెం సహజంగా ఉంటుంది కదా, కొంచెం ఏదో కొంచెం ఆయన తెలియదు, ఆయనకి అంటే ఎవరి దగ్గర ఎలా నడుచుకోవాలో తెలియదు. పైన సినిమా హిట్ అయ్యేసరికి కొంచెం ఆయనకి నచ్చని పని ఏదో చేసుకుంటాడు, లేకపోతే వరుసగా సినిమాలు చేసేవాడు కదా. అందువల్ల మనం ఎప్పుడు కూడా మనల్ని ప్రమోట్ చేసే వాళ్ళని మనం కాపాడుకుంటూ వెళ్ళాలి, అది. అలాగే ఆర్టిస్టులు ప్రమోట్ చేసే వాళ్ళు ఎవరు? ప్రజలు, ప్రేక్షకులు. వాళ్ళు ఎప్పుడు అందుకే కదా ప్రేక్షక దేవుళ్ళు అని ఎన్టీ రామారావు గారు అన్నారు. ఆ ప్రేక్షకుల్ని దేవుళ్ళ చూడాలి, కానీ ఏదో గొర్రెల మందన చూస్తే మనం మూల్యం చెల్లించుకుంటాం. అల్లు అర్జున్కి సంభవిస్తాయి, జూనియర్ ఎన్టీఆర్కి కూడా సంభవిస్తాయి. తప్పు. ఎందుకంటే రాజకీయాలండి, రాజకీయాల్లో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఏమి చేయలేకపోవచ్చు. ఎంత వ్యవస్థ ఇది, ఎంతమంది జనసేనకులు ఉంటారు కదా, వాళ్ళు కార్యకర్తలు ఉంటారు కదా, వీళ్ళు ఎలా కష్టమైనా నష్టమైనా అంతా అన్ని బాధలు భరించింది కార్యకర్తలే కదా. మనసు గాయపడినప్పుడు వాళ్ళు ఏదైనా చేస్తారండి. ఈరోజు అంబటి రాంబాబు ఇంటికి వెళ్ళి గాజులు, పసుపు, కుంకుమ, చీరలు ఇచ్చారండి. ఎందుకంటే ఆయనకి అదే సరైన సమాధానం అని వాళ్ళు ఫీల్ అయి ఉంటారు. నువ్వు ఆడంగిలాగా ఇలా మాట్లాడావు కదా, నీకు ఇదే సరైన సమాధానం. రేపు రోజా పరిస్థితి చూడండి. అందువల్ల మనం అనేస్తాము, మాకు అన్ని హక్కులు ఉన్నాయనుకుంటే ఎలాగది? నిన్న నీ టైము, ఈరోజు మా టైం అంటారు వీళ్ళు కార్యకర్తలు. కనుక అవన్నీ ఆలోచించి ప్రవర్తించాలి. తర్వాత ఎంతసేపు పగతో, ప్రతీకారాలతో, కుట్రలతో మాకు ఒక ఆర్మీ ఉంది అది అనుకుంటే అది ఉండదండి. ప్రేమతో ఎవరినైనా జయించవచ్చు. ఆ ప్రేమతో కాబట్టి గాంధీ తాత ఆ బ్రిటిష్ వాళ్ళు వణికారు. అదే నా చేతిలో కత్తుందంటే వాళ్ళు బాంబులు, దాన్ని ఏమంటారు, ఫిరంగులతో పేల్చి పారేస్తారు అన్నమాట. అంటే అహింస అనేది మంచిదండి, ప్రేమ మంచిది. ఎవరినైనా ప్రేమతో లొంగ తీసుకోవచ్చు. పవన్ కళ్యాణ్ చేసింది అదే కదండి చంద్రబాబు నాయుడిని. అంటే దయనీయంగా ఉన్న పరిస్థితుల్లో
అనాథలాగా ఉన్న పరిస్థితుల్లో వారి పార్టీలోంచి ఎవరు వచ్చి కనీసం పలకరించిన పరిస్థితుల్లో నేనున్నానన్నాడు. ఇంకోళ్ళు ఎవరో పనిమాల డైలాగ్ చెప్పారు, నేనున్నానని నిలబడ్డాడంతే. అప్పటికాంచి ఎప్పుడైతే నిలబడి పవన్ కళ్యాణ్ ఉపన్యాసాలు మొదలయ్యాయో ఆయనకు ఒకసారి వచ్చింది. ఆయన కూడా ఉద్యమాల్లో పార్టీని రాజకీయాలు ఉన్నాడు కదా, దాంతో ఎక్కడికి వెళ్ళిపోయిందో. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.